హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఈ 3 రోజులు నాన్ వెజ్ ఏమి ఉండదు. ఈరోజు నాన్ వెజ్ తెచ్చాడు బాబానయ్య. నాటుకోడి బిర్యానీ చేశానండి. నాటుకోడి కూర వేరే, బిర్యానీ వేరే చేద్దాం అనుకున్నాను, కానీ దమ్ము బిర్యానీ చేయమంది మా అమ్మాయి. అందుకని నాటుకోడి దమ్ము బిర్యానీ చేశాను. ఇక్కడ పొయ్యి మీద చక్కగా వండుకోవడానికి బాగుంటుంది కదండి. దానివల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి కోరికలన్నీ వస్తాయి వీళ్ళకి. పుల్లల పొయ్యి మీద వండుకోవడానికి బాగుంటుందని. కానీ నాటుకోడి దమ్ బిర్యానీ ఫస్ట్ టైం చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా అమ్మాయిలకి తెగ నచ్చేసింది బిర్యానీ. చాలా సూపర్గా, చాలా బాగుందమ్మా తెగ నచ్చేసింది. చాలా ఇష్టంగా తిన్నారు. కానీ మా బిర్యానీ చూస్తున్నారు కదండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచిగా చేసిన వీడియోలు పెడతాను. మీకు చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏక వంటలతోనే సరిపోయింది నాకు. పప్పల వంటలు అన్నీ కూడా చేసినవి ఉన్నాయి. పప్పలు కూడా చాలా ఐటమ్స్ చేయించాడు మా అన్నయ్య. గవ్వలు చేశాను, గోరుమిటీలు చేశాను, బూందీ చేశాను, అరిసెలు పాకుండలో చేశాను, కార బూందీ చేశాను. ఇవన్నీ వంటలతో సరిపోయిందిలేండి. పొయ్యి దగ్గర నుంచి కదలకుండా జంతికలు చేశాను. ఈ అన్ని వీడియోలు ఒక్కొక్క వీడియో ఒక్కొక్కసారి పెడదామంటే మా అమ్మాయిలు సరిగ్గా తీయలేదండి వీడియో. ఏదో అప్పుడప్పుడు మధ్య మధ్యలో తీసిన వీడియోలు ఉన్నాయి, ఇవి పెడతాను. ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా బిర్యానీ ఎలా ఉందో చెప్పండి.